ఐదుగురు పిల్లలు. అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా అంటే వాడు ఏది తినేవాడు కాదు. అస్సలు ఏది ఆడికి ఏది తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ తింటారండి. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం ఇది ఒక కూరలు వెళ్ళిపోయేవాడిని. అమ్మకు చిట్టి అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమంటారండి, వదిలేమ్మ తను తింటాడు, అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉన్నాం కదా అమ్మ, ఎవరిని డిపెండ్ అవ్వద్దు, నీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నడుచుకో, ఎవరిని ఎలా చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు కుటుంబం నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పారు చాలా తక్కువ, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకు ఏదైనా రోగాలు వస్తే ఫేస్ చేస్తాను, దాన్ని బాధపడుతుంది మనమే. మరి తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే ఫేజ్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనేదో సెపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎస్, ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను నాన్న. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఏంటంటే ఏమైనా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాక్టికల్.